హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చక్కెర పొంగలి ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు చేసుకుని తినొచ్చు, లేదా దేవుడికి నైవేద్యంగాను చేసి పెట్టొచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి. అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలండి. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. నేను గ్లాస్ రైస్కి అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా, ఇలాగా మీరు ఎన్ని గ్లాసులతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కడిగేసానండి. ఇందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళండి. అర గ్లాసు పెసరపప్పుకి 1 గ్లాసు నీళ్ళు, అలా 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలండి. వేడయింది కదా, ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్లు వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రెండింటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. నేతిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. అంటే 1 కొబ్బరికాయలో సగం ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా వీటిని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయినాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందాం. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇలా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి. 1 2 2 కప్పుల వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. స్టవ్ అసలు హైలో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. నేను 3 యాలకుల వరకు తీసుకుని ఇలా దంచుకుని వేశాను. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా చిన్న ముక్క తీసుకుని నలుపుకొని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీ వేసుకోవాలి చక్కెర పొంగలికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ చక్కెర పొంగలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తినొచ్చు, లేదా దేవుడికి ప్రసాదంగా కూడా చేసి పెట్టొచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగల్లో నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, చూడండి. చూసారు కదా, చక్కెర పొంగలి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.